కాకుండా సమాచార పౌర సంబంధాల శాఖ నేను పెట్టుకుంటా అని చెప్తున్నాడు. ఇది కుట్రపూరితంగా మాత్రమే జరిగింది. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన కాదు. మొట్టమొదటి. ఇంకా రెండవది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు దమ్ముంటే రికార్డులు తీసుకొని రండి. మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వస్తాం మేము. మీరు పాలేరుకు రమ్మంటే పాలేరుకు వస్తాం, మీరు ఖమ్మం రమ్మంటే ఖమ్మం వస్తాం, మీ కిమ్స్ ఎదురుగానే పెట్టమంటే పెడతాం, మీ రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీస్ ముంగట పెట్టమంటే పెడతాం, లేకపోతే మీ గాంధీ భవన్కి రమ్మంటే గాంధీ భవన్కి వస్తాం, లేకపోతే అందరం కలిసి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఓపెన్గా రికార్డులతో మాట్లాడదాం. ఎక్కువ ఈ ముసుగు సంస్థలతో కాదు. మీరు నిన్న ఏక్యూ స్క్వేర్ వాళ్ళతోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏందండి, వాళ్ళు పత్రికలు అడిగిన, విలేకరులు అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకు కూడా నీళ్లు నములుకుంటూ వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోయినారు. నీకు దమ్ముంటే నువ్వే ముందరికి రావయ్యా, వచ్చి నువ్వు ఆ రికార్డులన్నీ తీసుకొని మాట్లాడా. ఏక్యూక్యూర్తోనో లేకపోతే ఆ కోహినూరు సంస్థతోనో వాళ్ళతోని వీళ్ళతో ఊకే అబద్ధాలు ఎందుకు చెప్పిస్తున్నావు? పత్రికా విలేకరులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం మీ దగ్గర లేదు. నువ్వు ఎట్లయితే కొత్వాల్గూడలో రాత్రికి రాత్రే కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉన్న బోర్డు ఉన్న ఆ కంటైనర్ మీద నీలి రంగుతోని నువ్వు చెరిపేసినంత మాత్రాన ఈ ఆధారం పోతుందా శ్రీనివాసరెడ్డి? మేము అక్కడ ఓంగనే మొత్తం పెయింట్ అంతా పచ్చి పచ్చిగా ఉన్నది, చేయితో తుడిస్తే RAGAVA రాఘవ, RAGHAVA రాఘవ అని చాలా క్లియర్గా అక్కడ రాసి ఉన్నది. నువ్వు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే పిల్లి ఏమందరికి తెలియకుండా ఉంటానంటే ఎట్లా అనుకుంటాం? మీరు ఏక్యూ స్క్వేర్లో మీ అబ్బాయి పొంగులేటి హర్షారెడ్డి క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది డైరెక్టర్ కాదా? మీరు 3 సార్లు చేంజ్ చేసారు. ఒకసారేమో కోహినూర్ రోడ్ ఆ భూమి నాదంటాడు, ఇంకోసారేమో ఏక్యూ స్క్వేర్ రోడ్ మేము కూడా కొనుక్కున్నామంటాడు, ఇంకోసారి క్రిస్టల్ మ్యాన్షన్. అన్నిట్లలో కూడా కామన్ థ్రెడ్ ఏందంటే పొంగులేటి హర్షారెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు, మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీరు కానీ, మీ 4 బ్రదర్స్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, పొంగులేటి హర్షారెడ్డి కానీ, ఇంకెవరైనా మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకోండి. ఎవరు వద్దంటున్నారు? హైటెక్ సిటీలో పనిచేయండి.